హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, వరలక్ష్మి వ్రతం యొక్క కథ గురించి, పూజా విధానం గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం విశిష్టత. వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసే అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఒకటి. ఇది లక్ష్మీదేవిని సాక్షాత్కారంగా పూజించే రోజు. ఈ వ్రతాన్ని చేయడం వలన స్త్రీకి, ఆమె కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతాన భాగ్యం, దీర్ఘాయుష్ వంటి అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తాయి. కథ మొదలు. ప్రాచీన కాలంలో మగధ దేశంలో ఉన్న కారవీరం అనే గ్రామంలో చారుమతి అనే పవిత్ర స్త్రీ ఉండేది. ఆమె మంచిగా భర్త, తల్లిదండ్రులు సేవ చేస్తూ నిత్యం దేవతలను భక్తితో పూజించేది. ఆమెను చూసిన మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి స్వప్నంలో కనిపించి ఇలా అంది: ఓ చారుమతి, నీవు ఎంతో శుద్ధంగా భక్తితో జీవిస్తున్నావు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనే ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతం చేస్తే అష్టలక్ష్ములు నీ ఇంట నీవు పూజించిన విధంగా అనుగ్రహిస్తారు. చారుమతి లేచి అర్థం చేసుకుని తన కుటుంబ సభ్యులకు చెప్పగా అందరూ ఆనందంతో అంగీకరించారు. ఆమె అనేక స్త్రీలతో కలిసి ఎంతో శ్రద్ధగా వ్రతాన్ని ఆచరించింది. వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి స్త్రీలందరికీ ఐశ్వర్యం, ఆయుష్, సౌభాగ్యం ఇచ్చింది. రాజకుమారులు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆ వ్రత ఫలితంగా చారుమతి ఇంట ఐశ్వర్యం పెరిగింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు ఏదీ లేని ఆమె కుటుంబం పుష్కలంగా జీవించసాగింది. రాజకుమారులు కూడా విచారణ చేసి వ్రత ఫలితాన్ని తెలుసుకున్నారు. ఆ తరువాత ఆ గ్రామంలోని స్త్రీలు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించడం ప్రారంభించారు. శివుడి వచనం. శివుడు పార్వతీదేవికి ఇలా అన్నాడు: ఈ వ్రతాన్ని సౌమ్య స్వభావం కలిగిన స్త్రీలు భక్తితో ఆచరిస్తే అష్టలక్ష్ములు అనుగ్రహిస్తారు. భర్తకు ఆయురారోగ్యాలు, స్త్రీకి సౌభాగ్యం లభిస్తాయి. ఇది సమస్త సౌభాగ్యాలనిచ్చే వ్రతం. ఈ కథలో నుండి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు. వరలక్ష్మి వ్రతం భక్తితో చేసిన వారికి లబ్ధి తప్పదు. ఇది ఒక్కరికి కాక పూజ చేసిన వారి కుటుంబానికి శుభం కలిగించే వ్రతం. ఇది కేవలం ఐశ్వర్య వ్రతం కాదు, భర్త ఆయుష్, కుటుంబ క్షేమం కోసం. ఈ కథ వ్రతం సమయంలో, పూజ అనంతరం చదవాలి లేదా వినిపించాలి. అప్పుడు అమ్మవారి అనుగ్రహం మరింతగా లభిస్తుంది. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం రోజు చదవవలసిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. శ్రీ సూక్తి ఇంద్రుడు ఇచ్చిన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అష్టకం 8 శ్లోకాల స్తోత్రం. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం పూజా విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా సంకల్పం చేసుకోవాలి. గంగా జలాన్ని చేతిలో తీసుకొని ఈ వ్రతాన్ని చేసేందుకు సంకల్పం చేయాలి. తామరాకుతో లేదా కర్పూరంతో చేతితో తులసి పత్రం తీసుకొని గోత్రనామాలతో సంకల్పం చేయాలి. తరువాత గణపతి పూజ. మొదటగా విఘ్నేశ్వరుని పూజించి అనంతరం వరలక్ష్మీదేవిని పూజించాలి. తరువాత కలశ పూజ. కలశానికి పసుపు, కుంకుమ, చందనం, పుష్పాలతో పూజ చేయాలి. కలశంలో ఉన్న జలాన్ని గంగాజలంగా భావించాలి. వరలక్ష్మి పూజ. వరలక్ష్మీదేవికి పుష్పాలు, అక్షతలు, పాలు, పానకం, పాయసం, పులిహార వంటలు సమర్పించి నైవేద్యం అర్పించాలి. అష్టలక్ష్మి స్తోత్రం. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా శ్రీ సూక్తం పఠించాలి. తరువాత వరలక్ష్మి వ్రతకథ. వ్రతకథ అంటే చారుమతి కథ వినాలి లేదా వినిపించాలి. కథ వినే సమయంలో పూజా దీపాలు వెలిగించి ఉండాలి. తరువాత తాంబూల దానం. 9 మంది సుమంగళి స్త్రీలకు తాంబూలాలు ఇవ్వాలి. తాంబూలాలలో పసుపు, కుంకుమ, అరటిపండ్లు, తమలపాకులు, ఒక్కలు, గాజులు, పూలు, జాకెట్ ముక్క మొదలైనవి ఇవ్వాలి. తరువాత మంగళహారతి ఇవ్వాలి. చివరిగా లక్ష్మీదేవికి దీపారాధన ఇవ్వాలి. సంతతి ఐశ్వర్యం కోసం ప్రార్థన చేయాలి. సాయంత్రం వరలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని అలాగే ఉండనివ్వాలి. మరుసటి రోజు లేదా ఆదివారం ఉదయం పూజ ముగింపు చేసుకోవచ్చు.
వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలాలు ఎవరెవరికి ఇవ్వాలి? కనీసం 9 మంది సౌమ్య స్త్రీలకు తాంబూలాలు ఇవ్వాలి. వీలైతే సుమంగళి స్త్రీలకు ఇచ్చి ఆశీర్వాదాలు పొందాలి. వరలక్ష్మి వ్రతం నైవేద్యాల గురించి తెలుసుకుందాం. పాయసం లేదా బెల్లం పాయసం, అరటి పండ్లు, పులిహార, దద్దోజనం, బోండాలు, లడ్డు. 5 లేదా 9 రకాల ప్రసాదాల తయారీ శుభం. కొబ్బరికాయతో కూడిన ప్రత్యేక నైవేద్యం కూడా సమర్పించాలి. కలశంలో వేయవలసిన వస్తువుల గురించి తెలుసుకుందాం. శుభ్రమైన కలశం తీసుకొని జలంతో నింపాలి. ఆ కలశంలో అక్షింతలు, ద్రవ్యం, పసుపు, నాణెం, కుంకుమ, కర్పూరం, అక్షింతలు మొదలైనవి వేయాలి. కొబ్బరికాయపై ముఖం గీయాలి. మామిడి దళాలతో తలపాగా చేయాలి. గౌరీదేవిని పైభాగంలో పసుపుతో తీర్చి అలంకరించాలి. వరలక్ష్మి వ్రతం రోజు ధరించవలసిన దుస్తుల గురించి తెలుసుకుందాం. ఈరోజు శుభదినం కావడంతో స్త్రీలు పచ్చ, ఎరుపు, పసుపు రంగుల చీరలు ధరించాలి. పట్టు లేదా సిల్క్ చీరలు అయితే మరింత శుభప్రదం. బంగారు లేదా కుంకుమ రంగు అలంకారాలు, పూలు, వడ్డానం ధరించాలి. వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసి చూడండి. మీకు లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.